వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేఎల్ఆర్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఈ పేరు వింటేనే ఇప్పుడు మహేశ్వరంలో అధికార వర్గాల్లో హడలు పుడుతోంది. అధికార వర్గాలు కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా ఇప్పుడు కేఎల్ఆర్ అంటే హడలిపోతున్నారు. కేఎల్ఆర్ పేరు వింటేనే భయపడుతున్నారు, వణుకుతున్నారు. కేఎల్ఆర్ అక్కడ అధికార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మహేశ్వరంలో ఇప్పుడు కేఎల్ఆర్ దేహవా. ఎవరైనా బదిలీ అయితే వచ్చి కేఎల్ఆర్ను కలవాల్సిందే. ఎవరిని బదిలీ చేయాలో కేఎల్ఆర్ డిసైడ్ చేయాల్సిందే. కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గం అధికార వర్గాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రజాకంటక వర్గాలను ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇప్పుడు మహేశ్వరంలో ఎటు చూసినా కేఎల్ఆర్ పేరే వినిపిస్తోంది. కేఎల్ఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు కేఎల్ఆర్ దగ్గరికే వెళ్తున్నారు. అంతెందుకు అధికార వర్గాలు కూడా కేఎల్ఆర్నే సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మహేశ్వరంలో కేఎల్ఆర్ మాత్రమే. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అంటే సవితమ్మ హయాంలో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాకంటక అధికారులుగా పేరు పొందిన అధికారులను ఆయన ఏరివేస్తున్నారు. బీఆర్ఎస్కు అదే గులాబీ పార్టీకి తొత్తులుగా పనిచేసిన అధికార వర్గాలను ఆయన బయటికి పంపిస్తున్నారు. అది ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, లేదా పోలీస్ ఆఫీసర్లు కానీ, మున్సిపల్ కమిషనర్లు కానీ ఎవరినైనా సరే సబితమ్మ అనుచరులుగా పేరు పొంది సబితమ్మకు బినామీలుగా, సబితమ్మ వర్గీయులుగా పేరు పొందిన వారందరినీ ఆయన బయటికి పంపిస్తున్నారు. ఈ కారణంగానే కేఎల్ఆర్ కనుసన్నల్లో కేఎల్ఆర్ సూచన మేరకే మహేశ్వరంలో ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. పోలీసు శాఖలోను, అధికార వర్గాల్లోనూ, రెవెన్యూ శాఖలోనూ ట్రాన్స్ఫర్లు విరివిగా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కేఎల్ఆర్ శాసిస్తున్నారు. భూ కబ్జాదారులు, అవినీతి పరులను పెంచి పోషిస్తున్న అధికారులను బయటికి పంపడమే లక్ష్యంగా కేఎల్ఆర్ పావులు కదుపుతున్నారు. ఇదే కారణంగా ఇప్పుడు కేఎల్ఆర్ మహేశ్వరంలో దడ పుట్టిస్తున్నారు. అప్పట్లో అంటే ఎన్నికలు జరుగుతున్న సమయంలో గులాబీ నేతలు, అప్పటి విద్యాశాఖ మంత్రి సబితమ్మ అందరూ ఒకటే అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక కేఎల్ఆర్ ఎలా ఓడిపోతారు? ఓడిపోయాక మహేశ్వరం వదిలేసి వెళ్ళిపోతారు. మహేశ్వరం ప్రజలు కేఎల్ఆర్ నమ్మొద్దు. కేఎల్ఆర్ శాశ్వతంగా ఇక్కడ ఉండే వ్యక్తి కాదు. కేఎల్ఆర్ ఔటర్, ఆయన నమ్మొద్దు అంటూ గులాబీ నేతలు అప్పట్లో బాగా ప్రచారం చేశారు. కానీ కేఎల్ఆర్ ఓడిపోయారు. నిజమే, కేఎల్ఆర్ ఓడిపోయారు. ఓటమితో ఆయన కుంగిపోలేదు. ఓటమి బాధ ఆయన్ను జయించలేదు. ఆయనే ఓటమి బాధను జయించారు. క్షణాల్లో రియాక్ట్ అయిపోయారు. గులాబీ నేతలు చెప్పినట్లుగా కేఎల్ఆర్ మహేశ్వరాన్ని వదిలి ఎక్కడికి పారిపోలేదు. మహేశ్వరంలోనే ఉంటున్నారు. మహేశ్వరం సమస్యలే పరిష్కరిస్తున్నారు. మహేశ్వరం వాసులతో కలిసి నడుస్తున్నారు. ఎస్, మహేశ్వరంలో కేఎల్ఆర్ శాశ్వతంగా ఉండిపోయారు. మహేశ్వరం రాజకీయాలను ఇప్పుడు శాసిస్తున్న కేసీఆర్ మహేశ్వరం అధికార వర్గాలను కూడా శాసిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే కేఎల్ఆర్ ప్రజలకు మాట ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజాకంటకులుగా మారిన రాజకీయ నాయకులను, అధికారులను బయటికి పంపిస్తాం, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అప్పట్లోనే చాలా తీవ్ర స్థాయిలో ప్రకటనలు చేశారు. అనేక సభల్లో ఆయన అధికారులపై మండిపడ్డారు. స్థానిక అవినీతిపరులైన బీఆర్ఎస్ నేతలపై గర్జించారు. ఆయన మాట తప్పలేదు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు మహేశ్వరంలో బదిలీలు జరుగుతున్నాయి. ఎవరెవరైతే సబితమ్మకు అంటకాగారో, ఎవరెవరైతే సబితమ్మ వెంట నడిచారో, అనేక అవినీతి అక్రమాలకు వంత పాడారో వారందరినీ కేఎల్ఆర్ బయటికి పంపిస్తున్నారు. ఇదే కారణంగా ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం చెలరేగుతోంది, గుబులు పుడుతోంది. ఎందుకంటే కేఎల్ఆర్ మహేశ్వరంలో దడ పుట్టిస్తున్నారు. కేఎల్ఆర్ కారణంగా మహేశ్వరంలో ప్రోటోకాల్ సమస్య ఏర్పడిందని గులాబీ నేతలు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కవచ్చుగాక ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజలు కేఎల్ఆర్నే ఎమ్మెల్యేగా భావిస్తున్నారు. కేఎల్ఆర్ దగ్గరికే వెళ్తున్నారు. తమ సమస్యలకు సంబంధించి గోడు వెళ్ళబోసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమను వేధించిన వారిపై ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
ఈ ఫిర్యాదులను స్వీకరిస్తున్న కేఎల్ఆర్ అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఖచ్చితంగా ఆయన ఒక ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు మీరే అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన అభ్యర్థులకు, ఓడిపోయిన నేతలకు హామీ ఇచ్చినట్టుగానే కేఎల్ఆర్ ఆ మాట ప్రకారమే మహేశ్వరంలో ఉంటూ మహేశ్వరం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రోటోకాల్ జాంతానై అన్నీ నేను చెప్పినట్లే వినాలంటూ ఆయన అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలను వేధించిన వారిని ఎవరిని వదిలేది లేదంటూ ఆయన చాలా విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అంటే ఇప్పుడు మహేశ్వరంలో కేఎల్ఆర్ హవా నడుస్తుంది. కేఎల్ఆర్ చెప్పిందే వేదం. ఆయన ఏమన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అది లేదు. ప్రజల ఫిర్యాదు మేరకే, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకే చర్యలు తీసుకుంటున్నారు. అవినీతి పరులైన అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కారణంగానే ఆయన జనాల్లో మంచి ఆదరణ పొందుతున్నారు. సామాన్యులు ఇప్పుడు ఏమన్నా సమస్య ఉంటే కేఎల్ఆర్కు చెప్పుకుందామన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే కేఎల్ఆర్ మహేశ్వరంలో పాతుకుపోయారు. గతంలో గులాబీ నేతలు చెప్పినట్లుగా ఆయన ఎక్కడికి పారిపోలేదు. మహేశ్వరంలోనే ఉన్నారు. మహేశ్వరం సమస్యలే ఆలకిస్తున్నారు. మహేశ్వరం సమస్యలనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అధికారులు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కొత్త అధికారులు వస్తున్నారు. ఇది సహజమైన ప్రక్రియే. ఇందులో భాగంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే మహేశ్వరం ఇప్పుడు కేఎల్ఆర్ అడ్డ. కేఎల్ఆర్ మహేశ్వరానికి కింగ్. ఇదే జరుగుతుంది అక్కడ. రాజకీయాలు ఏమన్నా కానీ అధికార వర్గాల్లో మాత్రం కేఎల్ఆర్ ఇప్పుడు హడలు పుట్టిస్తున్నారు. కేఎల్ఆర్ హవా కొనసాగిస్తున్నారు.